హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. ఐ యామ్ మీరన్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ ఏ టూల్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఆ టూల్ పేరు ఏంటంటే ఫుటర్ ఏ టూల్. ఈ టూల్ వల్ల మనం ఏమేమి చేసుకోవచ్చు అంటే, మన ఫోటో ఏ ఏ ఫోటో అయినా కానీ బ్లర్ ఉంటే దాన్ని హెచ్డి క్వాలిటీలోకి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే మన మన ఫోటో రియల్ ఇమేజ్ని ఒక కార్టూన్ ఇమేజ్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇంకా మన సొంతంగా ఒక ఇమేజ్ని అయితే ఈ ఫోటో ఏ టూల్‌లో జనరేట్ అయితే చేసుకోవచ్చనమాట. ఇంకా ఏం ఉపయోగపడుతదంటే ఫ్రెండ్స్, మన మా బిజినెస్ మార్కెటింగ్ కోసం గానీ, లేకుంటే మ్యారేజ్ వెడ్డింగ్ పోస్టర్ కోసం గానీ, దీంట్లో అయితే మనం ఎడిట్ చేసుకోవచ్చనమాట. ఇదైతే చాలా సింపుల్‌గా ఉంది ఫ్రెండ్స్. నేనైతే సింపుల్‌గా మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఈ ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని వీడియోస్ తీయడానికి మోటివేషన్‌గా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, దీని గురించి ఇలా చెప్పడం కన్నా వీడియోలో నేనైతే ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కంటెంట్‌లోకి. సో ఫ్రెండ్స్, మనకు ఈ ఫోటో ఏ టూల్ కోసం ఫస్ట్ అయితే గూగుల్ క్రోమ్ని అయితే ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫుటర్ అని టైప్ చేయండి. ఫుటర్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లింక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో మనం దీన్ని యూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ అయితే మనం సైన్ అప్ అవ్వాలి. ఇక్కడ లాగిన్ పక్కన సైన్ అప్ ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత మనమైతే సైన్ అప్ కోసం ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని అయితే టైప్ చేయండి. మీ అకౌంట్ని అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. దానికోసం ఇక్కడ కంటిన్యూ ప్రెస్ చేయండి. మనమైతే ఇలా సైన్ అప్ అయిన తర్వాత మనకైతే యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, ఫోటో ఏ టూల్ది. దీంట్లో చాలా మోర్ టైప్స్ ఆఫ్ ఫీచర్స్ అయితే మనకైతే ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఇక్కడ ఏ ఫోటో ఎడిటర్ ఉంది, ఏ ఆర్ట్ ఎఫెక్ట్స్ ఉంది, ఫేస్ స్వాప్ ఉంది, ఏ ఇమేజ్ జనరేటర్ ఉంది, హెడ్సెట్ ఉంది, ఇంకా చాలా టైప్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మనమైతే ఫస్ట్ అయితే ఏ ఇమేజ్ జనరేటర్ అయితే ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, దీనికోసం అయితే మనం ఇక్కడ ఒక స్క్రిప్ట్ అయితే ఇవ్వాలన్నమాట ఫోటో జనరేట్ చేయడానికి. మనం ఏ స్క్రిప్ట్ అయితే ఇస్తామో ఆ ఫోటోని అయితే ఇది జనరేట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఇది ఇద్దాము. ఏ బాయ్ వాక్ ఆన్ ది రోడ్ beside the mango tree. ఓకే ఫ్రెండ్స్, ఇలా టైప్ చేసిన తర్వాత ఇక్కడ జనరేటర్ ఉంది కదా, ఇక్కడ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనకైతే ఇమేజెస్ అయితే వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఇది ఉంది కదా, ఇవి క్రెడిట్స్ ఫ్రెండ్స్. మనము లాగిన్ అయినప్పుడు అయితే సిక్స్ క్రెడిట్స్ అయితే వస్తాయి. ఇవి అయిపోతే ఇమేజ్కి ఒక క్రెడిట్ అయితే మనకి పోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ క్రెడిట్స్ అయిపోయిన తర్వాత మనమైతే సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి. ఇక్కడ బై క్రెడిట్స్ అని ఉంది కదా, ఇక్కడ ప్రెస్ చేస్తే మనకి ఇదైతే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఫోటో ప్రో 66.6 పర్ మంత్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇదైతే ప్రో వర్షన్ కూడా మనకైతే వస్తుంది అనమాట. ఇది ఓన్లీ ఫుటర్ ప్రో ప్లస్ అనమాట. ఇది 449.91 రూపీస్ అయితే ఉంది పర్ మంత్కి. చూడండి ఫ్రెండ్స్, మీరైతే సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి నచ్చితే. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మనకు డబ్బులు పెట్టకుండా దీన్ని మనం యూస్ చేసుకోవాలంటే మీకు ఒక చిట్కా అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఇప్పుడైతే ఒక ఈమెయిల్తో లాగిన్ అయ్యాం కదా, ఇక్కడ మనకైతే క్రెడిట్స్ అయిపోయిన తర్వాత మనం డిఫరెంట్ ఈమెయిల్తో లాగిన్ అయితే మనకు క్రెడిట్స్ అయితే మళ్ళీ వస్తాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ ఇమేజెస్ అయితే 2 ఇమేజెస్ అయితే వచ్చినాయి. చూడండి ఫ్రెండ్స్, ఒక రియలిస్టిక్ ఇమేజ్ లాగా అయితే మనకైతే వచ్చింది.
చూడండి ఫ్రెండ్స్, ఏ బాయ్ వాక్ ఆన్ ద రోడ్, మ్యాంగో ట్రీ అంటే మ్యాంగో ట్రీ వచ్చింది, రోడ్ వచ్చింది, బాయ్ వచ్చాడు. దీన్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేయండి. డౌన్లోడ్ అయిపోద్ది ఇమేజ్ అనమాట. ఇక్కడ సెకండ్ ఇమేజ్ కూడా సేమ్ అలానే వచ్చింది ఫ్రెండ్స్. మ్యాంగో ట్రీ, బాయ్, రోడ్ ఇమేజెస్ అయితే బాగా చాలా హెచ్డి క్వాలిటీ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇంకా మనం ఇది కాకుండా ఇంకా ఏం ట్రై చేయొచ్చు అంటే, ఇక్కడ బ్యాక్ వస్తే ఇక్కడ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దీనిలో చూడండి ఫ్రెండ్స్, ఏ వీడియో జనరేటర్ అని ఉంది. దీన్ని కూడా ఒకసారి ట్రై చేద్దాం మనం. ఇదైతే ఫ్రెండ్స్ ఒక ఇమేజ్ నుంచి మనకైతే వీడియో అయితే వస్తుంది. ఒక ఇమేజ్ అయితే మనం అప్లోడ్ చేద్దాం. నేను ఇమేజ్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇక్కడైతే క్రెడిట్స్ అయితే దీనికి ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్, అందుకే సబ్స్క్రిప్షన్ అయితే మనల్ని అడుగుతుంది. సో మనకి ఇమేజ్ వరకు అయితే తక్కువ, ఒక 1 క్రెడిట్ అయిపోతుంది. వీడియో కోసం 10 క్రెడిట్స్ అయితే అడుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, మనం వేరేవి అయితే ట్రై చేద్దాం. ఇక్కడ బీజీ రిమూవర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది కూడా దీంట్లో అయితే మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ చూపిస్తుంది. మనమైతే ఒక ఫోటోని అప్లోడ్ చేసి చూద్దాం. ఇక్కడ ఫోటో అయితే అప్లోడ్ చేసాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అదైతే బీజీ రిమూవర్ అయితే చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఒక ఓన్లీ ఇమేజ్ అయితే ఇచ్చింది, బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ చేసింది అనమాట. దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ప్రెస్ చేస్తే మనకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే డౌన్లోడ్ అయిపోయింది అనమాట. ఇది బీజీ రిమూవర్ కూడా దీంట్లో ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్, ఇలా కూడా వాడుకోవచ్చు. ఇంకా మనకి ఇంకా చాలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ ఫోటో యాప్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకి వేరే వెబ్సైట్ యూస్ చేసుకోకుండా అన్నీ దీంట్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా మనం ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదేంటంటే మన ఫొటోస్కి బ్లర్ ఉంటుంది కదా, ఆ బ్లర్ తీసేసి మనకైతే ఫోటో అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి దీన్ని కూడా మనం ట్రై చేద్దాం ఫ్రెండ్స్. అప్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా, ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ చేస్తే మనకు ఇప్పుడు ఇది ఉంది ఫ్రెండ్స్. ఈ ఇమేజ్ అయితే నేనైతే అప్లోడ్ చేస్తాను. అదైతే బ్లర్ని అయితే తీసేస్తుంది ఫ్రెండ్స్. కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది ఇది. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఒక బ్లర్ ఉన్న ఇమేజ్ని అయితే ఒక హెచ్డి ఇమేజ్గా అయితే మనకైతే ఈ ఫోటర్ అనే ఏ టూల్ అయితే మనకైతే ఇచ్చిందనమాట. సో ఫ్రెండ్స్, చాలానే బాగా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ డౌన్లోడ్ అంటే అదైతే డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ అప్గ్రేడ్ అడుగుతుంది ఫ్రెండ్స్. ఇలా
మనమైతే సబ్స్క్రిప్షన్ తీసుకొని వీటన్నిటిని అయితే యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగా అయితే వర్క్ అవుతుంది ఇది ఫుటర్ ఏఐ టూల్ అనేది. ఇంకా దీంట్లో చాలా మోర్ టైప్స్ ఆఫ్ టూల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం అవి కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ టూల్సే ఫ్రెండ్స్. దీన్ని ఒకటి యూస్ చేసుకొని మనం ఇవన్నీ అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. ఫేస్ స్వాప్, మనమైతే ఫోటో అప్లోడ్ చేసి వీటన్నిటిని అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. ఏదైతే క్రెడిట్స్ మీదే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. మనమైతే ఆ క్రెడిట్స్ని బట్టే యూస్ చేసుకోవాలి. ఇలా ఫ్రెండ్స్, దీంట్లో అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ అనేవి ఉన్నాయి. మనకైతే ఈ ఫోటో ఏ టూల్ని వాడుకుంటే మిగతా వెబ్సైట్ ఏవి అవసరం లేదు అనుకుంటా ఫ్రెండ్స్. ఇదైతే చాలా వర్కింగ్గా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, నా ఫేస్ ఎక్కడుంది, చాలా డిఫరెంట్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చాలా బాగా అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ ఫోటర్ ఏఐ టూల్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవే అనమాట. మనం ఇంకా వీటన్నిటి అయితే యూస్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.